హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు తెలుగు స్వాగతం. వెరీ డిజాస్ట్రస్ వెరీ డిజాస్ట్రస్ మోడ్లో ఉంది మార్కెట్. మరి ఫ్రైడేస్ తగ్గకూడదు, పెరగాలి లేదా రికవర్ అవ్వాలి. ముఖ్యంగా మంత్లీ సెటిల్మెంట్ ఫస్ట్ వీక్ ఫస్ట్ డే ఏ మాత్రం పాజిటివిటీ ఉన్నా పెరగాలి. ఎందుకంటే నెలంతా కొంచెం ఫస్ట్ వీక్ ఫస్ట్ పెంచుతారు, తర్వాత ఏమిటంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, చివరిలో తగ్గుతుంది. అలా కాదు, అసలు స్టార్టింగ్ ఫస్ట్ డే కొట్టిపారేశారు. ఇప్పుడు ఎఫ్ఐఐస్ అమ్ముతున్నారు అందుకని పడిపోతుంది, లేకపోతే డిఐఎస్ అంత బాగా కొనలేకపోతున్నారు. ఈ మీమాంస రాజకీయ ఈ రీజన్స్ వేస్ట్. గ్లోబల్ మార్కెట్లే పడిపోతున్నాయి. అమెరికన్ మార్కెట్కి గండిపడింది. అది యూఫోరియా, ట్రంప్ గారు వచ్చారు, ఇంకేముంది, ఇంకా లేపేశారు. 20,000 ప్లస్కి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు 19,000కి తీసుకొచ్చేసారు దగ్గర. అమెరికన్ మార్కెట్స్లో ఎప్పుడైతే డల్నెస్ వచ్చిందో గ్లోబల్ మార్కెట్స్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్. అదొక రీజను. అసలు రీజన్ ఏంటంటే హై వాల్యుయేషన్స్ మాకొద్దు అని అమ్మేస్తున్నారు వీళ్ళు కదా. ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నప్పుడు ఎఫ్ఐఎస్తో పాటు అమ్మేవాళ్ళు ఉంటారు కదా, హెచ్ఎన్ఐస్, వాళ్ళు వీళ్ళు పెద్ద ఆపరేటర్స్, బేర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియన్ మార్కెట్స్ ట్యాంక్డ్, చెప్పాలంటే చెత్త పారేశారు. సుత్తి పట్టుకుని చిన్నప్పుడు చూసేవాళ్ళు, అల్యూమినియం పాత్రలు అవి ఉండేవి, పాతవి, పెద్ద సుత్తి సమ్మెట్ లాంటివి తీసుకుని టక్ 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 అని కొట్టి మళ్ళీ రీమెల్ట్ చేసేవాళ్ళు. అల్యూమినియం ఇప్పుడు చేస్తున్నారు అనుకుంటా, రీసైక్లింగ్ రీమెల్టింగ్. అలా చెత్త పారేశారు. అల్యూమినియం పాత్రలని సుత్తితో కొట్టి చెత్త కొట్టి పారేశారు వాటిని. అంటే పోలండి, కొట్టిందేదో కొట్టారు, పోయిందేదో పోయింది, ఇంకా ఉంటుందా, ఇప్పుడు ఏమన్నా ఇప్పటి నుంచి రికవర్ అవుతుందా అంటే రోజు ఇవాళ అవుతుంది, రేపు. ఇప్పుడు కొత్త వాళ్ళు, ముఖ్యంగా పీపుల్ హూ ఆర్ నాట్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ మార్కెట్స్ ఏమనుకుంటారు, ఇంత తగ్గింది కదా, ఇప్పుడు రేపు పెరుగుద్దేమోలే, 3 రోజులు తగ్గింది కదా, 4 రోజులు పెరుగుద్దేమోలే. వెన్ ద ట్రెండ్ ఈజ్ ఓవరాల్ డౌన్, మధ్యలో ఎప్పుడైనా పెరిగితే పాజిటివ్గా తీసుకోకూడదు, మళ్ళీ పడేస్తారని అర్థం. మొన్న మధ్యన నాకు బాగా గుర్తు, మార్కెట్స్ రికవర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ బయింగ్ ఏదో అట్లా పెట్టాను. దాని మీద ఎవరో ఆయన కామెంట్ చేశాడు, రికవర్ అయింది అంటున్నారు కదండి, వై నాట్ ఎనఫ్ ఫర్ బయింగ్, 26,000 నుంచి 23,000కి వస్తే నాట్ ఎనఫ్ ఫర్ బయింగ్ అన్నారు ఏంటండి. 23,500కి వచ్చింది కదా, 23 కాదు, 22,500కి వచ్చింది కదా, ఏదో చెప్పాడు. 2,500 600 ఉంది అప్పుడు. మరి ఇంకా తగ్గదనేం లేదు నాయన అని చెప్పాను, ఊరికే జస్ట్ రిప్లై. బట్ వాట్ హ్యాపెండ్ దెన్? ఒక రోజులో 400 పాయింట్లు ఏంటి చూసారా? చూస్తూ 22,000కి వచ్చేసింది. 23,000 నుంచి 22,000కి ఎప్పుడు వచ్చిందో తెలియని కూడా తెలియలా. ఏముంది, 2 రోజులు గట్టిగా పడితే చాలు 1000 పాయింట్లకి. 3-4 మిగతా 1-2 రోజులు నార్మల్గా ఉన్నా పడి అయిపోతుంది. సో ఇప్పుడు ఆ అబ్బాయికి అర్థమై ఉంటుంది నేను చెప్పింది. మార్కెట్లో అది ముందు నేను దాని గురించి చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ గురించి చెప్తాను. మీరు చివరి వరకు వినండి ఈరోజు వీడియో. నేను అట్లా చెప్పను, మీరు వినండి, లేకపోతే మీరు లైక్ చేయండి, లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి రికమెండేషన్స్ నేను చేయను. బట్ చివరి వరకు ఈరోజు చెప్పేది కొద్దిగా చివరి వరకు వినండి. ముఖ్యంగా కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి పర్వాలేదు, సీనియర్స్కి పర్వాలేదు. వింటే నేను ఏం చెప్పబోతున్నానో, అది ఏం చెప్పదు, నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. సో బిఫోర్ దట్ ఏంటంటే మార్కెట్ ఒకసారి చూద్దాం. మార్కెట్ చూసి ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ టైం ఇవ్వండి. అనలైజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి నేను మాట్లాడతాను. ఏంటంటే ఇది నిఫ్టీ అండి, నిఫ్టీ ఒకటి చాలు. నిఫ్టీ వీక్లీ చార్టు ఇదిగోండి, వైట్లోని రెడ్లు డామినేట్ చేసేసాయి. డౌన్ 22,125కి ఇక్కడ చూపిస్తున్నది.
బట్ యాక్చువల్గా ఏంటంటే డైలీ చార్ట్లోనేమో 22,100 25 పాయింట్లు ఏముందండి, యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది వీక్లీ చార్ట్కి డైలీ చార్ట్కి. వర్చువల్లీ ఇట్ ఈస్ 22,100. అంటే 22,000 అంటే ఎక్కడి నుంచి వచ్చామండి? 26,000 నుంచి వచ్చాం. దీన్ని జైగాంటిక్ ఫామ్లో చూడాలంటే పహాడ్ అంటాం కదా, పర్వతం లేకపోతే ఉంటాయి కదా, పుట్ట ఉంటుంది కదా, పుట్టలు ఉంటాయి, ఇట్లాగే ఫామ్ అవుతాయి. చూడండి ఒకసారి చూడండి. 1 ఇయర్ చార్ట్ తీసుకున్నాను నేను. ఇది పీక్ 26,200. ఇది చాలా రోజులు ఉంటుంది ఆ హై. అది బ్రేక్ చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది ఇండియన్ మార్కెట్స్కి. సో అక్కడి నుంచి ఏం జరిగిందండి? ఇది నంబర్ 1, ఇది నంబర్ 1 మీకు అండర్లైన్ చేస్తాను. ఫస్ట్ ఫాల్ వచ్చిన తర్వాత వచ్చిన రిట్రేస్మెంట్ నంబర్ 1 అది. ఆ రిట్రేస్మెంట్, చిన్న రిట్రేస్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఆ తర్వాత తెలుస్తుంది ఆ విషయం. సో నా నెక్స్ట్ ఏమైంది? ఫాల్, రియల్ ఫాల్. దిస్ ఈజ్ నంబర్ 2. మధ్యలో రిట్రేస్మెంట్లు ఇగ్నోర్ చేసేద్దాం. దిస్ ఈజ్ నంబర్ 2. ఈ నంబర్ 2లో ఏం జరిగింది చూడండి. ఇక్కడ నంబర్ 1 ఫాల్ దగ్గర ఇది రికవర్ అయింది, ఇక్కడ దాకా రికవర్ అయింది. ఇక్కడికి ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రీవియస్ లెవెల్ డౌన్కి వచ్చేటప్పటికి ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. అక్కడ నిలవలేక మళ్ళీ మొదలుపెట్టి ఈసారి ఏమైంది? నంబర్ 3 అది పెరిగింది కానీ అంతకన్నా ఎక్కువ తగ్గింది. నంబర్ 3 చూడండి. కొంచెం సబ్జెక్టు మీకు నేర్చుకోండి, టెక్నికల్స్ కొంచెం అర్థం అవుతుంది. ఇది నంబర్ 3, 1 2 3 ఫేజెస్లో తగ్గింది కదా, తగ్గుతూనే ఉంది. ఈసారి అయితే ఘోరం, మొమెంటం ఎక్కువైంది. ఈసారి రికవరీ పెద్దగా రాలా, ఫాల్ ఎక్కువైంది. సో ఇప్పుడు 1 2 3 అయిన తర్వాత నంబర్ 4 ఎక్కడ? ఇక్కడ ఉన్నాం, అది కూడా చూద్దాం. నంబర్ 4 మన ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ టైములో వచ్చిన లో ఉంది కదా, ఇది 21,800 850. అయితే ఇక్కడికి వచ్చిందండి అంటే సారీ, ఇంకా రాలా. కానీ రావటానికి ఇట్ మే నాట్ టేక్ ఎనీ టైం. ఇంకా 300 పాయింట్లు అంటే సింపుల్గా ఒక రోజు చాలు కదా, ఒక రోజు చాలు. 300 పాయింట్లు అంటే ఏముందండి, 1.5%. నెక్స్ట్ ఇది ఎందుకు ఇట్లా బెంచ్ మార్క్ ఇట్లా చెప్తున్నానంటే, గతంలో ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది, June 4 అనుకుంటాను. ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇంతకు ముందు కూడా ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 1 2 3 4 డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ కాదు, 4th టైము కొట్టి 4 సార్లు ఇక్కడికి వచ్చి, అంటే ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ బేస్ చూడండి. చెప్పాలంటే 1 2 3 4 5 ఆరు ఏరియాలో, ఆ లైన్లో హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే 2 3 4 5 సార్లు అక్కడికి వచ్చేది. 5 సార్లు అక్కడికి వచ్చి బాటమ్ అయ్యి అక్కడి నుంచి అందుకుంది. అంటే అంతకన్నా దిగల. అంటే 5 సార్లు వచ్చినా అక్కడి నుంచి దిగకుండా పైకి వెళ్ళింది. కానీ ఈసారి ఎంత వెళ్ళిందంటే 21,800 తర్వాత ఇంకేం లేదు, 26,000 అంత పైకి వెళ్ళిపోయింది. అంటే వెరీ క్విక్ షార్ట్ కవరింగ్ వచ్చేసింది, తర్వాత బయింగ్ కూడా వచ్చేసింది. బేర్స్ ఏం లేదు, క్రష్డ్ అంతే. ఇప్పుడు నౌ దే ఆర్ టేకింగ్ రివెంజ్. నౌ ఇట్ ఈస్ దేర్ టర్న్. ఇక్కడ చూడండి, ఈ 26,200 దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు ఇండెక్స్.
అక్కడ పాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అక్కడికే వచ్చేసింది. ఆల్మోస్ట్ వచ్చింది 300 పాయింట్లు అంతే. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడి నుంచి రికవర్ అయిపోయి పెరిగిపోతేనో వెరీ గుడ్, మరీ మంచిది, కావాల్సిందే అది. బట్ సెంటిమెంటు వీక్గా ఉంది కదా. సెంటిమెంట్ ఎంత వీక్గా ఉంది, ఎలా ఉందని చెప్పాలంటే చూడండి, ఆర్ఎస్ఐ ఘోరంగా 22కి వచ్చింది. బిలో 30 ఈ ఇండెక్స్లు రావండి. ఇండెక్స్లు 30కి రావటమే గగనం తక్కువ. అలాగే 70కి వెళ్ళటమే రేరు. 70కి వెళ్ళటం రేరు, 30కి రావటం రేరు. కానీ అది 22కి వచ్చిందంటే భయంకరంగా తొక్కి పారేశారు. ఈ తొక్కు పారేసిన సందర్భంలో కొద్దిగా ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళి టెంపరీగా చిన్న రైజ్ వచ్చినా కూడా 1-2 రోజులు రికవర్ అయినా కూడా నమ్మకూడదండి. అది విషయం. ఎందుకని? బికాజ్ అది ఊరికే వేడి చల్లారటమే. బాగా వేడెక్కినప్పుడు కొంచెం వేడి చల్లారుతారు కదా, అట్లాంటిదే. ఎందుకని అలా చెప్తున్నారండి అంటే ఇలా చూడండి, ఎంఏసిడి ఆర్ఎస్ఐ వదిలేయండి, చాలా ఘోరంగా ఉన్నాయి. ఏడిఎక్స్ పొజిషన్ చూడండి, నెగిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ 40కి వచ్చేసింది. 39+. 40 అంటే వెరీ స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఫాలింగ్, అది నెగిటివ్ లైన్ కదా, స్ట్రాంగ్లీ నెగిటివ్. దాన్ని ఏడిఎక్స్ లైన్ సపోర్ట్ చేస్తున్నది. ఇంతకుముందు 24-25 ఉండేది, ఇప్పుడు 28.3కి వచ్చింది. 26 దాటిన తర్వాత అది కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అంటే డైరెక్షనల్ ఏడిఎక్స్ నెగిటివ్ డైరెక్షన్ ఇండెక్స్ని సపోర్ట్ చేయటమే కాదు, అది స్వయంగా స్ట్రాంగ్ అయింది, బలోపేతమైంది, 28-29కి వచ్చింది. అంటే ట్రెండ్ స్ట్రెంగ్తనింగ్, ట్రెండ్ స్ట్రాంగ్ అవుతున్నది. ఏ ట్రెండ్ స్ట్రాంగ్ అవుతున్నది? బేరిష్ ట్రెండ్ స్ట్రాంగ్ అవుతున్నది. కాబట్టి ఈ ట్రెండ్ని నెగేట్ చెయ్యాలంటే, నిజంగా ట్రెండ్ రివర్సల్ రావాలంటే గబా 700 పాయింట్లు 1000 పాయింట్లు పెరిగిపోవాలి 2-3-4 సెషన్స్లో. పోనీ ఒక వారంలో 800 నుంచి 1000 పాయింట్లు రికవర్ అయితే అక్కడ ఎస్. అదర్వైజ్ ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు రికవర్ అయితే 150 పాయింట్లు రికవర్ అయ్యి మళ్ళీ కొద్దిగా స్లోగా ఉండి పెరిగి పెరక్క అలా ఉందంటే అర్థం ఏంటంటే పైకి వెళ్ళటానికి ధైర్యం, దమ్ము లేదు, బలం లేదు, స్ట్రెంగ్త్ లేదు. పైకి వెళ్ళటానికి ధైర్యం లేదు, స్ట్రెంగ్త్ లేదు అంటే అర్థం ఏంటంటే కిందకి రావటానికి అన్ని విధాల పాసిబిలిటీస్ ఉన్నాయి. చూసారండి? సో ఇది మార్కెట్ టెక్నికల్ పొజిషన్. ఇప్పుడు సడన్గా ఏదో అయిపోయి మార్కెట్లు పెరిగిపోతాయి, మార్కెట్ పడిపోతాయి, అప్పుడు ఈ టెక్నికల్స్ పనిచేయవు. అదర్వైజ్ జనరల్గా పనిచేస్తాయి ఇవి. సో వీ హ్యావ్ టు ఇన్వేరియబ్లీ వెయిట్ ఫర్ 21,800 ప్లస్సే. అంటే అక్కడి నుంచి ఏమండి రికవరీ వచ్చేస్తుంది అంటారా అంటే అది మాత్రం చెప్పలేము. నాకైతే అనిపిస్తున్నది అక్కడి నుంచి కొంచెం అట్లీస్ట్ రికవరీ ఫాస్ట్గా రాకపోయినా అక్కడి నుంచి ఇక తగ్గకపోవచ్చు, కొంచెం కన్సల్టేషన్ మోడ్లో పైకి కిందకి వెళ్ళి గ్రాడ్యువల్గా ఇక రికవర్ అవ్వచ్చు అని. అంతేగాని ఫటాఫట్ ఏమీ రికవర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే కొద్ది స్లోగా తగ్గుతున్నది. ఎప్పుడండి, ఎప్పుడు జరిగింది ఇది ఘటన? ఆగస్టు సెప్టెంబర్ కదా. చూడండి, సెప్టెంబర్లో మొదలైంది, సెప్టెంబర్లో మొదలైన ఫాలు ఇంకా నడుస్తూనే ఉంది. అంటే ఎన్ని నెలలు గడిచిందండి? వారం 10 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లోనూ ఫటాఫట్ పడిపోతే అప్పటి నుంచి రికవరీ ఫాస్ట్గా ఉంటుందని అనుకోవచ్చు. ఇది సెప్టెంబర్లో వచ్చిందండి ఫాలు. సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఫిబ్రవరి వెళ్ళిపోయింది కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక క్వార్టర్ అయిపోయింది, ఇక రెండో క్వార్టర్ వచ్చేసింది. అంటే 5 నెలలు నిండిపోయి 6 నెలల్లో ప్రవేశించాము. అంటే 5.5 నెలల్లో 5.25 నెలల నుంచి పడుతూనే ఉంది, కానీ కొద్ది పడుతుంది. లేకపోతే 5 నెలలకి 4,000 పాయింట్లేనా? 5 నెలలకి 4,000 పాయింట్లేనా? చాలా తగ్గలదు కదా. తగ్గుతూ పెరుగుతూ అలా ఊరిస్తూ కిందకు వచ్చేసింది. సో కంక్లూజన్ ఏంటంటే వీఆర్ స్టిల్ ఇన్ బేర్ మార్కెట్.
రికవరీ విజిబుల్గా కనిపించినంత వరకు మనం బయింగ్ అనే సాహసం చేయకూడదు. ఎందుకంటే దీన్నే ఫాలింగ్ నైఫ్ అటెంప్ట్ అంటారు. ఫాలింగ్ నైఫ్ అటెంప్ట్ చేయకూడదు. ఇది దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమి గ్రాఫ్లు నేను చూపించనండి. అది వాళ్ళలాగా అమెరికన్ మార్కెట్లు ఇలాగా, లేకపోతే అది ఫ్రైడే మార్కెట్లు ఇలా కూలాయి, ఏం వద్దండి. దాన్ని బట్టి మనం ఏమి అంచనా వెయ్యలేము, వేసి ప్రయోజనం లేదు. ఇక్కడ మార్కెట్ వీక్గానే ఉంది. అక్కడ కొంచెం బాగుండి ఇక్కడ మార్కెట్ రికవర్ అయినా 100-200 పాయింట్లు రికవర్ అయినా మనం నమ్మటానికి లేదు. అలానే ఏదైనా ఉన్నాయేమని అమ్ముదామంటే ఇప్పుడు అమ్మే టైం కానే కాదు కదా. సరే, కమింగ్ టు ద పాయింట్ ప్రాపర్ అండి. నాకు బోల్డ్ అని మెసేజ్లు, సార్ మునిగిపోయాను సార్, 40% డౌన్ సార్, పోర్ట్ఫోలియో 50% డౌన్ సార్. సార్ నిన్నైతే ఒక ఆయన ఇవాళ చాలా ఎక్కువ మంది ఎక్కువ పెట్టుబడి పెట్టేశాను, హౌ కెన్ ఐ లీవ్ అని పెట్టాడు. నేను మెసేజ్ పెట్టాను, హూ టోల్డ్ యూ టు లీవ్? హోల్డ్. వదిలిపెట్టవేంటి? ఇట్లాంటప్పుడు కష్టాల్లో వదిలిపెట్టేస్తే, ఇప్పుడు చూడండి, కష్టాల్లో వదిలిపెట్టకూడదు, కష్టాల్లో ఆదుకోవాలి, కష్టాల్లో గుండెకి హత్తుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళ గురించి వదిలేయండి, మన వాళ్ళు అనుకుందాం, మన సొంత వాళ్ళు, మన వాళ్ళు కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కడుపులో పెట్టుకుని ఓదారుస్తామా, హత్తుకుంటామా, లేకపోతే పో నీ సమస్యలు నాకు చెప్పమాకంటామా? గుండెల్లో దాచుకుంటాం కదా, చేతనైతే సాయం చేస్తాం కదా. అలాగే కష్టకాలంలో ఉంది మార్కెట్, పడిపోతున్నది, బోళ్ళంతే హార్డ్ ఎర్నడ్ మనీ కష్టపడి మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, అది భయంకరంగా 30% 40% అంటే రక్తదారులే కదా. ఇట్లాంటప్పుడే సంయమనం కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, భయపడిపోయి ఎగ్జిట్ అయిపోవటం. అసలు ఇప్పుడు ఒక్క పిసర రవ్వంత కూడా అమ్మటానికి లేదండి, అమ్మేది కానే కాదు. ఏమండి నాకు డబ్బులు కావాలి, అక్కడ అదేదో అయిపోతున్నది, నాకు అది కట్టాలి, ఇది కట్టాలి, అప్పులు వడ్డీలు కట్టాలి, నేను పూర్తిగా జీరో పొజిషన్, నేను చాలా గట్టిగా ఇబ్బందుల్లో ఉన్నాను, తప్పదండి అమ్మాలంటే ఇవి అమ్మండి. ఎందుకంటే అది స్వయంకృత అపరాధం, అలా చేయకూడదు. అప్పు చేసి కొనకూడదు, ఈఎంఐలు వాటికి డబ్బులు ఇటు పెట్టకూడదు. అసలు సర్ప్లస్ మనీ ఇప్పుడు ఇప్పుడు 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మార్కెట్ పెరగకపోయినా నేను ధైర్యంగా ఊరుకుంటాను, పర్వాలేదు నేను భరిస్తాను అనుకున్న వాళ్ళకి మాత్రమే మార్కెట్లు బాగా రాణిస్తాయి. ఏదో షార్ట్ టర్మ్ కోసం కొని 6 నెలలు 3 నెలల్లో పెరిగితే అమ్మేస్తాను అనుకున్న వాళ్ళు అక్కడ ఉండిపోతారు, చతికిలు పడి కూర్చుంటారు. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంబీఎస్ అనే కోర్సు నేను స్టార్ట్ చేసిన 2018లో. ఆ తర్వాత అది ఆల్మోస్ట్ 1 year 1.5 years అసలు పెరగల. ఏదో 1-2 పెరిగినాయిలేండి, 2-3 పెరిగినాయి, మల్టీ బ్యాగర్లు అయినాయి, 2 అనుకుంటా. మిగిలినవన్నీ పడుకున్నాయి, కొన్ని అయితే లాసుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత 2018 అంతా పోయింది. ఫస్ట్ క్వార్టర్లో చెప్పాను నేను, ఏప్రిల్ మే ఆ ప్రాంతాల్లో చెప్పాను. ఏప్రిల్ 2018 అంతా మండిపోయింది, ఏం పని చేయలేదు. 2019 కూడా అంతంత మాత్రమే, గొప్పగా ఏం లేదు. 2020కి వచ్చేటప్పుడు కరోనా వచ్చింది, ఇంకా చిత కొట్టేసింది, ఇంకా అవుట్, డౌన్ అండ్ అవుటే. ఓల్డ్ మంది సబ్స్క్రైబ్ చేసి ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళల్లో కొద్ది మంది మాత్రమేనండి చెప్పారు నాకు, అవి అలా ఉన్నాయండి, పడేసామండి, అబ్బో ఇప్పుడు ఇది 4 రెట్లు అయిందండి, 3 రెట్లు అయిందండి, 2 రెట్లు అయిందండి, 10 రెట్లు అయిందండి చెప్పారు లెక్కలు. ఏది 2021 తర్వాత. అవి అవి ఇప్పుడు కూడా ఈ ఫాలింగ్ మార్కెట్లో కూడా ఎంత బాగా పడిపోయింది మార్కెట్, ఈ ఫాలింగ్ మార్కెట్లో కూడా ప్రాఫిట్స్లో ఉన్నాయి, వెరీ గుడ్ ప్రాఫిట్స్లో ఉన్న వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పో కర్ణా అని ఒకటి ఉంది, 150-200 రేంజ్లో అప్పుడు చెప్తే 200 చిల్లర ఉండేది, కొనిపిస్తే అది ఎక్కడికి వెళ్ళిపోయి 100 కూడా వచ్చేసింది ఒకసారి లోవర్ సర్క్యూట్. అలాంటిది ఉండి 1300-1400 వచ్చేసింది. ఊరికే చిన్న ఎగ్జాంపుల్, అది నిన్నో మొన్న చూశాను నేను. అది ఇప్పటికీ 1000 పైనే ఉంది, 1300 హై, 1000 పైన ఉంది ఇప్పటికీ కూడా.
అది 2018లో 250 రూపాయల షేర్ కదా, ఇప్పటికి 4 రెట్లు 5 రెట్లు పెరిగే ఉంది. మార్కెట్ ఎంత పడిపోయింది కదండి అంటే, మార్కెట్ పడిపోయినంత మాత్రాన ప్రతిదీ పడాలనేం లేదు. ఒక స్టేజ్లో ఒక కన్సల్టేషన్కి వచ్చి ఒక స్ట్రాంగ్ పొజిషను వచ్చిన తర్వాత అవి తగ్గుతాయి కానీ పెద్దగా తగ్గవు. అలాగే ఆ గ్రూప్లోనే అందులోనే సువెన్ ఫార్మా అని, సువెన్ అదే సువెన్ ఫార్మా అని, సువెన్ లైఫ్ సైన్సెస్ అని, అది అప్పుడే 5 బ్యాగులు 6 బ్యాగులు అయింది, 5-6 రెట్లు అప్పటికే పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మార్కెట్లు తగ్గుతున్నాయి, అదేం తగ్గట్లా, స్టేబుల్గా ఉంది. అది దాదాపు 7-8 రెట్లు ఇచ్చింది ప్రాఫిట్. 10 టైమ్స్ దగ్గర దగ్గర 7-8 రెట్లు ఇచ్చింది ప్రాఫిట్. మరి ఎంపీఎస్ అనే ఒకటి ఉంది, ఎంపీఎస్ లిమిటెడ్ అని. ఆ ఎంపీఎస్ లిమిటెడ్ 500, 400, 300, 500, 600 రేంజ్ స్టాక్. అది ఇవాళ కూడా అది వేలల్లోనే ఉంది, 500, 600కి రాలా. నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా అంటే, ఇన్ఫ్యాక్ట్ అవి స్మాల్ క్యాప్స్ భయంకరంగా తగ్గిపోతాయి కదా. కానండి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ అండి, మార్కెట్లు తగ్గిపోయినా ఇవి తగ్గుతాయి కానీ గొప్పగా ఏం తగ్గవు. చూసారా, అది ఫండమెంటల్స్ చూసుకుని జాగ్రత్తగా కొనుక్కోవాలి, అది ఇంపార్టెంట్. అది ఎంత తగ్గిందన్నది ఇంపార్టెంట్ కాదు. ఫండమెంటల్స్ బాగున్నంత వరకు పేషెంట్గా ఓపిక్గా వదిలిపెట్టేస్తే 5 ఇయర్స్ లైఫ్ స్పాన్ తీసుకోవాలి, 2 ఇయర్స్ 3 ఇయర్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2018లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 5 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు చూసుకోకర్లా, అసలు మామూలుగా వదిలేసిన ఏం కావు, అలా పెరుగుతూ వెళ్తాయి, ఎలాగో పోతాయి. పెరిగేవి బాగా పెరుగుతూ కంపెనీలు బిజినెస్ చేస్తాయి, లాభాలు గడిస్తాయి, ఆ షేర్ ధరలు పెరుగుతాయి, వెళ్ళిపోతుంది ఆ పోర్ట్ఫోలియో, అలా వెళ్ళిపోతుంది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ పోర్ట్ఫోలియోని ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత సబ్సిక్వెంట్గా నాకు వేరే గ్రూపులో జాయిన్ అవుతూ ఇన్సిడెంటల్గా చెప్పారు, సార్ ఎంపీఎస్ ఇప్పుడే ఉన్నాయండి, అది అంత పెరిగిందా ఇంత పెరిగిందని చెప్తున్నారు. మీలో ఉండుంటారు ఎంపీఎస్ వాళ్ళు, అలా హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఎవరుంటే అక్కడ మెసేజ్ పెట్టండి, ఐ వుడ్ లైక్ టు సీ. ఎందుకంటే బ్యాడ్ టైమ్స్లో గుడ్ cheerful న్యూస్ కదా ఇది. సో దట్ ఈస్ వన్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్, ఇప్పుడు కొనుక్కోవచ్చా? నా లెక్కలో నాకు తెలిసి తగ్గటం మొదలుపెట్టిన తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ ఇది తగ్గింది యావరేజ్ చేస్తాను, ఇది తగ్గింది కొనుక్కుంటాను, అమ్మో ఐఆర్ఈడిఏనా 2 బిలో 200కి వచ్చింది, లెట్ మీ బై అట్ 195. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొనడం తప్పని నా ఉద్దేశం కాదు, కొనొద్దని కాదు, ఊరికే ఎగ్జాంపుల్. ఇట్లా స్టాకు ఎంతో కాలంగా అందకుండా వెళ్ళిపోయింది, ఏదో అందెను నేడే అందని జాబిల్లి అని కాంచన గారి పాట ఉంది, అలాగా అది దిగొస్తే ఎట్లా ఉంటుంది టెంప్టేషన్. అలా కొనేసి ఉంటారు ఆల్రెడీ ఈ పాటికే, అంటే వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడిటీ ఖతం అయిపోయి ఉంటుంది ఈ పాటికే. అంటే ఇప్పుడు చాలామంది దగ్గర ఫ్రెష్గా కొనడానికి డబ్బులు లేవు, అలాంటి పరిస్థితి ఉండాలి. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు మెసేజ్లు వస్తున్నాయి కదా, నా దగ్గర ఎంత ఉందండి ఇంకా అంత ఉందండి అని చాలామంది చెప్తున్నారు. బహుశా ఈ ఛానల్ ఫాలో అవుతూ కొంచెం నేర్చుకుని ఉంటారు. అంటే వీ షుడ్ ఆల్వేస్ కీప్ మనీ నాట్ స్టాక్స్, ఉన్న డబ్బులన్నీ స్టాకుల్లో పెట్టకూడదు, ఈ పాఠాలు రోజు ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదా. బహుశా అది వాళ్ళకి పనికొచ్చి ఉంటుంది. తర్వాత కొంచెం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది, 2 కారణాలు. బట్ వాట్ ఎవర్ బి ద రీజన్, ఇప్పుడు డబ్బులు ఉండాలి కొనుక్కోవడానికి. అంటే ఇప్పుడంటే ఇవాళ రేపు మండే కొనేయమని కాదు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా కొనుక్కోవడానికి, అది దట్ మేక్స్ యూ వైజ్. ఇప్పుడు డబ్బులు లేవంటే అర్థం ఏంటంటే మీరు ఉన్న డబ్బులన్నీ పెట్టేసి మధ్యలో యావరేజ్లు కూడా చేసేసి చతికిలు పడి కూర్చున్నారని అర్థం. ఎందుకని, ఫాలింగ్ నైఫ్ మార్కెట్ ఇది. ఈ ఫాలింగ్ నైఫ్ మార్కెట్లో మీరు ఏ రేట్లో కొన్నా అది నిలవదు, ఇంకా తగ్గిపోద్ది. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు కదా మనం కొంటాం. ఎక్సెప్షనల్గా కొన్ని ఉండిపోతాయి, ఎక్సెప్షనల్ కొన్ని ఉంటాయి, అవి కూడా అక్కడ ఆ లెవెల్లో ఉంటాయని ఏం లేదు, కొద్దిగా 5%, 10%, 15% తగ్గుతాయి. అలా కాకుండా జనరల్గా ఏంటంటే 20, 30, 40% తగ్గుతున్నాయి కదా. అది బాగా స్ట్రాంగ్ అయితే 5, 10%, 15% తగ్గి కూర్చుంటుంది అంతే.
కదా. సో ఇప్పుడు మీ దగ్గర ఫండ్స్ లేవు అంటే ఇన్వెస్ట్మెంట్ పాఠాన్ని మీరు నేర్చుకోలేదు అని అర్థం. ఇన్వెస్ట్మెంట్ పాఠాన్ని మీరు నేర్చుకోలేదు అని అర్థం. లెసన్స్ నాట్ లెర్న్డ్ విల్ బి రిపీటెడ్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ లెర్న్డ్. లెసన్స్ నేర్చుకోని లెసన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయంట, మళ్ళీ మళ్ళీ వస్తాయంట. మనం నేర్చుకునే వరకు అవి వస్తూనే ఉంటాయట, రిపీట్ అవుతూ ఉంటాయట. ఇది అంతే. సో ఇప్పుడేంటి, ఇప్పుడైతే డబ్బులు ఉన్న వాళ్ళు గొప్ప గ్రేటు అదృష్టవంతులు అన్నారు కాబట్టి ఇప్పుడు కొనేయమంటారు, మా దగ్గర ఉన్నాయంటారా? ఆగండి, దాన్ని కూడా చెప్పి క్లోజ్ చేస్తా. ఎందుకంటే లెసన్ అంతా ఒక్క రోజులోనే చెప్పేస్తే అరగంట 30 గంట లెసన్ వెళ్ళిపోతే ఇది వీడియో వినరు, చదివేవాళ్ళు చూసేవాళ్ళు కూడా మానేస్తారు. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ లిటిల్ షార్ట్. ఏంటంటే బై అట్లో సెల్ అట్ హై, అది కదా బేసిక్ ప్రిన్సిపల్ లాభానికి. కానీ అది వీలు పడుతుందా ప్రాక్టికల్గా? లోవెస్ట్ పాయింట్ హైయెస్ట్ పాయింట్ అనేది స్టాక్ మార్కెట్ ప్రైస్కి ఉండదు, ఎందుకంటే అది రన్ నడుస్తూ ఉంటుంది కదా. వాట్ ఈజ్ అప్ టుడే, వాట్ ఈజ్ హై టుడే మే బికమ్ లో టుమారో. మీకు ఇండెక్స్ తీసుకోండి, 26,200 అనేది పీక్ కదా, అమ్మో పీకెస్ట్. ఎందుకంటే కరోనా టైంలో 7,600 చూసింది 26,200 చూసేటప్పటికి మరి పీక్ కాకపోతే ఏంటది? కానీ కొన్నాళ్ళ తర్వాత మీరే చూడండి 45,000, 50,000, 55,000 ఆ రేంజ్కి వెళ్తుంది ఇండెక్స్, నిఫ్టీ వెళ్తుంది. ఎంత టైం పడుతుంది అనేది చెప్పలేము, కానీ వెళ్ళేదే. ఆ వెళ్ళిన తర్వాత అండి, ఏమండి నిజం చెప్పాలంటే 45,000 అన్నాను ఊరికే ఎగ్జాంపుల్. 45,000 చూడటానికి వినటానికి అమ్మో అనిపిస్తుంది, కానీ ఎంతండి 45,000? ఇప్పుడు ఆల్రెడీ 22+ ఉంది, అంటే డబుల్. నిఫ్టీ డబుల్ అయితే ఆటోమేటిక్గా 45,000 డబుల్ అవటం గొప్ప. డబుల్ అవటం గొప్ప ఏంటండి? 7,600 26,000కి వెళ్ళింది, ఎన్ని రెట్లు వచ్చింది? 2.5 రెట్లు వచ్చింది, 3 రెట్లు వచ్చినట్టుంది. 3,21, 2.5 3 రెట్లు పెరిగిందే. ఏది 3 సంవత్సరాల నిడివిలో, 3-4 సంవత్సరాల్లో. కష్టమా? డబుల్ అవటం కష్టమా? 2.5 రెట్లు 4 సంవత్సరాలు అయింది. ఆ టైం వచ్చినప్పుడు, ఆ వరుస కుదిరినప్పుడు ఫటాఫట్ వెళ్ళిపోద్ది. ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది ఆ టైమింగ్ మనకు తెలియదు, మనం చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ డైనమిక్ కదా. రేపు ఫ్యూచర్లో జరిగే డెవలప్మెంట్స్ మీద బేస్ చేసుకుని కదా ఇది నడవాలి. ఫ్యూచర్లో జరిగే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయనేది ఇక్కడే కూర్చుని అంచనా వేయగలమా? ఎవరూ వేయలేము, వేయకూడదు కూడా, బికాస్ మార్కెట్స్ ఆర్ డైనమిక్. సో 45,000-46 వేలకి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి నేను చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. వెనక్కి తిరిగి చూస్తే 26,200 అనేది చాలా లో అనిపిస్తుంది, అది లో అనిపిస్తుంది, చూసారా? అది లో అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే మార్కెట్ బై ఎట్ లో సెల్ ఎట్ హై అనేది థియరిటికలే, కానీ ఎగ్జాక్ట్ లో ఎగ్జాక్ట్ హై అనేది వీలు పడదు. డన్. నంబర్ 2, మరి తగ్గినప్పుడు కొనమంటారు కదా. ఇప్పుడు మీరు వద్దు అని చాలా రోజుల నుంచి వద్దు వెయిట్ చూద్దాము చేద్దాము అని అన్నట్టుగా మాట్లాడారు, కానీ ఇది కొనండి అది కొనండి అని. ఇదివరకు షేర్లు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ షేర్లు కూడా చెప్పడం మానేశారు. ఏంటంటే వెరీ సింపుల్ అండి, మార్కెట్ తగ్గాక తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్మాలి అనే పాయింట్ రిలవెన్స్ ఏంటంటే తగ్గినప్పుడు అని దాని అర్థం, కానీ తగ్గుతున్నప్పుడు కాదు. వరద వస్తున్నది ఏం పర్లేదులే, దిగు నీటిలో అంటే ఏమవుద్ది, నీరు కొట్టుకుపోద్ది. నీటిలో మనం కొట్టుకుపోతాం, వరదలో మనం కొట్టుకుపోతాం, అసలు మనం ఏం చేయలేం. వరదలో ఎలా కొట్టుకుపోతామో ఫాలింగ్ మార్కెట్లో కూడా మనం కొంటే మన అసెట్స్ అలా కరిగిపోతాయి, కొట్టుకుపోతాయి మన షేర్లు. కానీ వరద వచ్చి వరద ఉధృతి తగ్గి ఆగిపోయింది అనుకోండి,
అప్పటికే డ్యామేజ్ జరిగింది అంతా అయిపోయింది. ఇంకా ఫర్దర్ డ్యామేజ్కి పాసిబిలిటీస్ లేవు, కనిపించడం లేదు, ఓకే అనిపిస్తున్నది, అప్పుడు కొనాలి. తగ్గాక కొనాలి కానీ తగ్గుతున్నప్పుడు కాదు. ఐ రిపీట్, ఫాలెన్ మార్కెట్లో కొనాలి కానీ ఫాలింగ్ మార్కెట్లో కాదు. गिरते हुए मार्केट में नहीं, गिरी हुई, ऑलरेडी गिर चुकी है, फर्दर गिरने की आशंका, गिरने की संभावना कम है, तो उस समय खरीदो ना, खरीदना स्टार्ट करो, తొందర ఏముంది? అది స్టాక్ వర్సెస్ ఇండెక్స్ రెండు జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలి. సో మార్కెట్ పడుతూ ఉన్నది, ఎదురెందుకు వెళ్ళటం? ఫ్లడ్కి, వరదకి ఎదురెళ్ళినట్టే కదండి, కొట్టుకుపోం. వరద కొట్టి పారేస్తుంది, భయంకరమైన ఫ్లో ఉంటుంది, భయంకరమైన ఫోర్స్ ఉంటుంది. వరదలో దిగినట్టే, వరదలో దిగినట్టే ఏది పడుతున్న మార్కెట్లో కొనటానికి సాహసించడం. వరద ఉధృతి తగ్గిన తర్వాత దిగితే ఏం కాదు. అందుకనే ఇంకా మార్కెట్లు తగ్గుతాయేమో, ఎంత తగ్గుతాయో చూద్దాం. ఇంకా తగ్గో, అదే మార్కెటే చెప్తుంది, ఇంకా తగ్గను, పర్వాలేదు, ఇంకా పర్వాలేదు, నేను ఇప్పట్లో తగ్గింది చాలు అని అదే చెప్తుంది మార్కెట్. మనం ఎందుకు గెస్ చేయటం, మనం ఎందుకు అంచనాలు వేయటం, వాచ్ చేయటమే, వాచ్ వాచ్ వాచ్. అంతేకాదు, చక్కగా డబ్బుల్ని పెట్టుకోండి, దగ్గరగా పెట్టుకోండి. ఎందుకంటే మీలో చాలామంది పెరిగినప్పుడు, పీక్లో ఉన్నప్పుడు, మీకు ప్రాఫిట్స్ కొంచెం ఎక్కువగా కనిపించినప్పుడు తలకట్టు కార్యక్రమం చేయలేదు కదా. 20% 10% 30% అని అనేవాడిని నేను. ఆ 20-30% కూడా అమ్మలేదేమో కదా, లేదా అమ్మినా వెంటనే తిరిగి ఎందులోనే పెట్టేశారేమో. దాని ఉపయోగం ఏముంది? అమ్మి తీసి పెట్టేసుకోవాలి జోబులో కదా. మీరు అమ్మలేదు కదా, ఓకే. కాబట్టి ఇప్పుడు డబ్బులు పోగు చేసుకుని పెట్టుకోండి, తొందర ఏం లేదు, ఇంకా టైం ఉంది. దెర్ ఇస్ నో హరీ ఫర్ బయింగ్. నాకు మెస్సులు అది వస్తే, అది ఇంత తగ్గింది, అది అంత పెరిగింది, అది అంత వచ్చింది, ఏమండి ఎవరేజ్ చేయమంటారా, అది చేయమంటారు, ఇది చేయమంటారా అనే మెసేజ్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. నేనైతే అందరికీ ఒకటే చెప్తున్నా, నో బయింగ్. ఫాలింగ్ మార్కెట్లో ఈయన నో బయింగ్ అంటున్నాడు ఏంటంటే, వరదలో ఎదురెళ్ళమని ఎవరు చెప్పారండి? అది లాజిక్, అది మీకు అర్థమైందండి. ఫాలింగ్ మార్కెట్లో కాదు కొనాల్సింది, ఫాల్ అయిపోయి 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 ఆగిపోద్ది కదా, అప్పుడు కొనాలి. అది ఎప్పుడండి? నో బడీ కెన్ ప్రెడిక్ట్, నన్ను అడగండి. ఇంకా 15% కూడా తగ్గలేదు, 15%కి దగ్గరలో ఉంది. 15-20% రేంజ్లో ఉంది. ఆ 15-20% రేంజ్ చాలా గ్రేటు. ఎందుకంటే ఇట్స్ అ బయింగ్ ఆపర్చునిటీ, 15-20% తగ్గటం అంటే. బట్ బయింగ్ ఆపర్చునిటీ అని ఇవాళ వెళ్ళి రేపు వెళ్ళి కొనేయటం కాదు. వెయిట్. లేదండి మళ్ళీ పెరిగిపోతే అందో తెలియదు కదా అంటే మీరు పని చేయండి. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో లంసంలు పెట్టుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లంసమ్ అమౌంట్ పెట్టుకోవచ్చు, 10,000, 25,000, 50,000, 1,00,000 మీ దగ్గర ఉన్న దీన్ని బట్టి. అది బెటర్. అంటే ఈ ఈక్విటీని గెస్ చేయటం, ఈక్విటీని స్టడీ చేసి చేయటం కంటే అది కొంచెం ఇది కష్టం, అది కొంచెం ఈజీ. నంబర్ 1. నంబర్ 2, ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడైతే నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్ కూడా కొనుక్కోవచ్చు. నిఫ్టీ 50 ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్లు కూడా కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కొని చూడండి, సీ ద మ్యాజిక్. ఇక్కడి నుంచి కొనుక్కుంటూ వెళ్ళండి, తగ్గుతుంటే ఏమండి ఇప్పుడు తగ్గిందా, ఇప్పుడు కావాలంటే మండే కొనుక్కోవచ్చు. మండే కొనుక్కున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ తగ్గింది, ఇంకో 5% తగ్గితే చాలండి. ఇక్కడి నుంచి ఇంకో 5% కొంటే, తగ్గితే ఇంకొంచెం కొనండి, యాడ్ చేయండి. ఇక్కడ యావరేజ్ చేసిన ప్రమాదం ఏం లేదు పెద్దగా. ఎందుకంటే ఇండెక్స్లు జీరో అవ్వవు ఎప్పుడు. థీటా లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో అని మాకు లిమిట్స్ క్యాల్కులస్ మాస్టర్ చెప్పేవాడు. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు జీరో అని జీరో దగ్గరికి వెళ్తున్నది కానీ జీరోకి అవ్వదు, వెళ్ళదు. జీరోని టచ్ అయ్యేది అని అర్థం. టెండ్స్ టు జీరో వైపు వెళ్తున్నది, జీరో అవ్వదు అది. కాబట్టి ఇట్లా కొనుక్కుంటే 3 నెలల్లో 6 నెలల్లో, 3 నెలలకి మిరాకిల్స్ ఏం జరగవులేండి ఈ మార్కెట్లో. 6 నెలలకో 9 నెలలకో 7 నెలలకో 10 నెలలకో మీరు చూసుకుంటే
ఫెయిర్గా రీజనబుల్గా ఒక 20% లెవెల్ ప్రాఫిట్ వస్తుంది. ఇంకా అంతకని ఏం కావాలండి? సంవత్సరంలో 7-8 నెలలు సంవత్సరంలో 20% ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా అంతకన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటండి? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ స్టాక్స్కి వెళ్ళొచ్చు, ఇంతకన్నా ఎక్కువ పెరగచ్చు, అవి పెరగకపోవచ్చు కూడా. కానీ ఈటీఎఫ్లకి అదే ఇండెక్స్ నిఫ్టీ కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 వీటికి ఆ ప్రాబబిలిటీ భయంకరంగా పడిపోయే ప్రాబబిలిటీ తక్కువ. ప్రాబబిలిటీ ప్రకారం అంటే రిస్క్ తక్కువ అని. రిస్క్ లేకుండా ఎందుకు ఉంటుంది? రిస్క్ ఉంటుంది. అందుకని నేను ఆగలేనండి, నేను వెయిట్ చేయలేనండి, బట్ చాలా టెంప్టింగ్గా ఉందండి మార్కెట్, అది తగ్గింది ఇది తగ్గింది, రోజుకి తగ్గుతుంటే తగ్గటం బయింగ్ ఆపర్చునిటీ కదండి అంటారా? ఈటీఎఫ్లు కొనుక్కోండి, లేదా ఇండెక్స్ ఫండ్స్లో పడేయండి కొంత లంసమ్ అమౌంట్. ఈ టైంలో ఇట్లాంటప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో పెడితే మంచి టైం, కొంతకాలం తర్వాత ఎక్కువ గ్రోత్ వస్తుంది. కొంతమంది ఇలాంటప్పుడు పడిపోయినప్పుడు తీసేస్తుంటారు తెలివి తక్కువ, అలా తీయకూడదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, పడిపోతున్నప్పుడు తీయకూడదు. అది డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్లోనే తీసేసుకోవాలి. ఫస్ట్ 1,100-1,500 పాయింట్స్ వచ్చినప్పుడే ఎందుకులే రిస్క్ అనుకుంటే అప్పుడు తీసేసుకుంటే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సిప్ మోడ్లో వెళ్ళొచ్చు, సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సిప్ మోడ్లో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్కి వచ్చేటప్పుడు మాత్రం వెయిట్ చేయడం మంచిది. ఇది నా అభిప్రాయం. నేను చెప్పినది తూచా తప్పకుండా రికమెండేషన్గా భావించి మీరేం పాటించవలసిన అవసరం లేదు. యూజ్ యువర్ డిస్క్రిప్షన్ అండ్ టేక్ ఎ డెసిషన్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. మార్కెట్లు పడుతుంటే భయపడద్దు, ధైర్యంగా ఉండండి, మళ్ళీ అవే రికవర్ అవుతాయి. ధర తగ్గుట హెచ్చుట కొరకే కదా.